హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2.7 ఎకరాస్ ల్యాండ్. ఈ ల్యాండ్ కోర్టు రాములవారికే చెందుతుంది అని 2019లో తీర్పును ఇచ్చింది. గుడి నిర్మాణానికి కూడా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. ఈ తీర్పు అనంతరం అయోధ్య రామ మందిరం ఎట్టకేలకు కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ ల్యాండ్ వెనకాల ఎన్నో యుద్ధాలే జరిగావి. అయితే ఈ 2024 జనవరి 22వ తేదీన ఈ ఓపెన్ అయ్యే అయోధ్య రామ మందిరానికి డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎలా వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరు మాత్రం ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్దాం. 4092 సంవత్సరాల పాటు ఆ 2.7 ఎకరాస్ ల్యాండ్ కోసము 72 ఉద్యమాలు జరిగావి. 73వ యుద్ధంలో సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9వ తేదీన రామాలయానికి చెందిన భూమి రామాలయ ట్రస్ట్ వారికి ఇవ్వాలి అని తీర్పును ఇచ్చింది. దాంతో ఇక రామ మందిరానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఆ 2.7 ఎకరా ల్యాండ్తో పాటుగా రామ మందిర నిర్మాణం కోసము మళ్ళీ వేరుగా 100 ఎకరాల స్థలాన్ని కూడా కొన్నారు. ఆ తర్వాత 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్య రామ మందిరానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. అయితే రామాలయ నిర్మాణానికి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వాళ్ళు, టీసీఎస్ వారు కూడా సహకరించారు. ఇందుకు ఇక రామాలయ నిర్మాణానికి కావాల్సిన డబ్బు గురించి మాట్లాడినట్టు అయితే ఇదంతా కూడా గవర్నమెంట్ తలుచుకుంటే చిటికెలో పని. అంతేకాకుండా మన దేశంలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ తలుచుకుంటే చాలా ఈజీయే. కానీ మన శ్రీరామ్ 150 కోట్ల భారతీయుల ఆరాధ్య దైవం కాబట్టి గవర్నమెంట్ అయినా ఏదైనా సంస్థ నిర్మించినట్లు అయితే రామాలయం కట్టించిన వారి పేరు మీదుగా ఉండిపోతుంది. కానీ దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ హైదరాబాద్లో ఉన్న బిర్లా టెంపుల్ లోపల ఉండేది వెంకటేశ్వర స్వామి అయినా కానీ ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు నిర్మించారు కనుక దీనికి అందుకనే బిర్లా టెంపుల్ అనే పేరు వచ్చింది. అందుకనే మన అయోధ్య రామ మందిరం ఎవరి పేరు మీద ఉండడం కోసము రామ మందిరం ట్రస్ట్ వాళ్ళ నిధి సేకరణ అనే ట్రస్ట్ పేరుతో 2021 జనవరి నుంచి సుమారు 44 రోజుల పాటు 5.5 లక్షల గ్రామాల నుంచి పట్టణాల నుంచి 12 కోట్ల హిందువులతో అలాగే దేశ విదేశాల నుంచి కూడా నిధి సేకరణ అనేది చేశారు. కానీ రాములవారి మందిరానికి కావలసింది 1100 కోట్ల రూపాయలు. అయితే అయోధ్య రామ మందిరానికి విరాళాలుగా ఎంత వచ్చిందో తెలుసా? అక్షరాల 3400 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఈ మొత్తంలో కూడా కొంత రామ మందిరానికి ఉపయోగించిన తర్వాత కూడా ఇక మిగిలిన డబ్బుతో అయోధ్యని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే అయోధ్య రామ మందిరాన్ని ఏ డిజైన్ లో కడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కడుతున్న అయోధ్య రామ మందిరాన్ని 20 ఏళ్ల కిందటనే డిజైన్ చేశారు. 1989లోనే ఈ రూపు అంతా కూడా రెడీ చేశారట. అది ఎవరోగా దేవాలయాల ఆకృతులను రూపొందించే దాంట్లో దిట్ట అయిన చంద్రకళ సోంపుర అనే వ్యక్తి. ఆయనే ఈ అయోధ్య రామ మందిరాన్ని కూడా డిజైన్ చేశారు. ఈయన శిల్పశాస్త్రం మీద 12 పుస్తకాలను కూడా రచించారు. అంతేకాదు చంద్రకళ సోంపుర అనే వ్యక్తి మన దేశంలో ఎన్నో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలను అందుకు డిజైన్ కూడా అందించారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ ఆలయానికి కూడా ఈయననే డిజైన్ చేశారు. అయితే 1989లో విశ్వ హిందూ పరిషత్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సంస్థకు అధిపతి అయిన అశోక్ సింగ్ బిర్లా కుటుంబం ద్వారా చంద్రకళ సోంపుర కుటుంబాన్ని సంప్రదించి అయోధ్య రామ మందిరంలో కడుతూ ఉన్న డిజైన్ అందించాలి అని కోరడం జరిగింది. అయితే ఏదైనా ఆలయానికి డిజైన్ చేయాలి అంటే అందుకు ముందుగా ఆ ఆలయం కట్టే ప్రదేశానంతా కూడా పరిశీలించవలసి ఉంటుంది. అంటే ఆ స్థలం అంతా కూడా కొలతలు వేయాలి. అయితే ఆ భూమిని అలా పరిశీలించడానికి అశోక్తో కలిసి సోంపుర కూడా అయోధ్యకు వెళ్లారు. ఆ సమయంలో ఈ భూమి కోసం జరుగుతూ ఉన్న వివాదం వలన అప్పుడు ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండేది. అలా అక్కడ ఉన్న కట్టుదిట్టమైన భద్రత వలన అశోక్ని లోపలికి ఏమాత్రం అనుమతించలేదు. ఎందుకంటే ఆ స్థలం కోసం పోరాడుతున్న వారిలో ఆయన కూడా ఒకరు. అందువలన చంద్రకళ సోంపుర ఒక్కడే ఒక భక్తుడిలాగా లోపలికి వెళ్లి ఆయన కాలి అడుగులతో భూమి అంతా కూడా కొలిచి బయటికి వచ్చి పేపర్ పైన రాసుకుని వాళ్ళు అలా సోంపుర కొన్ని అంచనాలు వేసుకున్న తర్వాత రామ మందిరాన్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది మఠాధిపతులు స్వాములు సోంపుర డిజైన్ను పరిశీలించి ఆ డిజైన్ బాగుంది అని వారి మద్దతు కూడా తెలియచేశారు. అయితే ఆ డిజైన్ ఉత్తర దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నగరీ శైలిలోనే ఈ రామాలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ఈ ఆలయ నిర్మాణానికి ఇనుము మరియు సిమెంట్ వాడకుండా కేవలం అంతా కూడా రాయితో నిర్మించారు. అయితే ఈ నగరీ శైలి భవన నిర్మాణంలో పెద్ద పెద్ద గోపురాలు అనేవి ఉండవు. అలాగే ఈ రామ మందిరాన్ని ఒకేసారి 10,000 మంది దర్శించుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ మందిర ఆవరణలో దాదాపుగా ఒకేసారి 1,00,000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. అలాగే రామాలయం సింహద్వారం పెద్ద పెద్ద ఏనుగులు, సింహాల ఆకృతులలో ఎంతో కళాత్మకంగా రూపొందించారు. అలాగే ఈ రామాలయాన్ని 50 అడుగుల లోతైన పునాదితో నిర్మించారు. ఎందుకంటే ఈ రామాలయం కింద 100 ఏండ్ల నుంచి ఒకదాని తర్వాత ఒకటి నిర్మాణాలు జరుగుతూ వచ్చాయి. అంటే మసీదును పడగొట్టి రామాలయాన్ని పడగొట్టి మసీదు,
మసీదును పడగొట్టి రామాలయం ఇలాగా. అందువల్ల ఆ ఆనవాళ్ళు ఏవి కూడా లేకుండా ఉండడం కోసము ఇలా చేయడం జరిగింది. అలాగే ఈ మందిరాన్ని 3 అంతస్తులతో 3 మండపాలతో నిర్మించారు. అవి ఏమిటంటే మృత్యు మండపము, రాగమండపం, కుదు మండపము, కీర్తన మండపము, ప్రార్థన మండపం. అలాగే ఈ దేవాలయానికి 5 ప్రవేశ ద్వారాలు కూడా ఉంటాయి. తర్వాత అష్టభుజి అంటే రామయ్య గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 160 అడుగుల ఎత్తైన శిఖరం ఉంటుంది. అయితే ఈ శిఖరం కోసం రాజస్థాన్కు చెందిన 4 లక్షల క్యూబిక్ అడుగుల పాలరాతిని ఉపయోగించారు. ఈ గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదర్శన చేసుకోవచ్చు కూడా. అయితే ఈ ఆలయ స్తంభాల విషయానికి వస్తే గ్రౌండ్ ఫ్లోర్లో 120, ఫస్ట్ ఫ్లోర్లో 122, సెకండ్ ఫ్లోర్లో 74 స్తంభాలను నిర్మించడం జరిగింది. అలాగే మన భారతదేశంలో గంటల తయారులో ప్రసిద్ధి చెందిన హెక్టార్ నుంచి 2100 కిలోలు ఉన్న అతిపెద్ద గంటను తీసుకొచ్చి 5 అడుగుల పొడవు అలాగే 6 అడుగుల వెడల్పు ఈ గంట ఉంటుంది. ఈ భారీ గంట ద్వారా ధర 21 లక్షల రూపాయలు. అలాగే ఈ రామాలయం కడుతూ ఉన్నప్పుడు తవ్వకాల్లో బయటపడిన వస్తువులను చూడడానికి ఒక మ్యూజియం కూడా ఏర్పాటును చేశారు. అలాగే ఈ ఆలయ నిర్మాణానికి వాడిన రాయి పేరు బన్సీ బహర్పూర్ ఇసుక రాయి. ఈ రాయి చూడడానికి ఎంతో అందంగా గులాబీ రంగులో ఉంటుంది. ఇలా అయోధ్య రామ మందిరాన్ని ఎన్నో వేల ఏండ్ల పాటు భక్తులు దర్శించుకునే విధంగా రూపొందించడం జరిగింది. ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలాగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నిర్మించారు. ఇదంతా కూడా ఒక ఎత్తు. అలాగే ప్రధాన గర్భగుడిలో ఉండే సీతారామ విగ్రహాలు కూడా ఒక ఎత్తు. ఈ సీతారాముల విగ్రహాల కోసము శ్రీ విష్ణుమూర్తి అవతారంగా భావించే సాలెగ్రామ శిలలను ఉపయోగించారు. ఈ సాలెగ్రామ శిలలు ఎలా తయారవుతాయి అంటే హిమాలయాల్లో మంచును కరిగించుకుంటూ ప్రవాహంలాగా సాగుతూ భారీ శిలలను చీల్చుకుంటూ సాగుతుంటుంది ఒక నది. దాని పేరే గంధకీ నది. ఈ నది నేపాల్ దేశంలో ఉంటుంది. ఈ సాలెగ్రామ శిలలు అనేవి దానంతట అవే తయారవుతాయి. అలా తయారైన సాలెగ్రామ శిలలను సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అలాంటి సాలెగ్రామ శిలలను నేపాల్ దేశం నుంచి తెప్పించి వాటితో సీతారామ విగ్రహాలను చెక్కించారు. అయితే నేపాల్ దేశం నుంచి అయోధ్యకు చేరుకున్న శిలలకు పూజారులు అలాగే స్థానికులు ఘన స్వాగతం పలికి పూజలు కూడా నిర్వహించారు. ఇక గర్భగుడిలో శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉంటారు అంటే అయోధ్య రామమందిరం గర్భగుడిలో ఉండే శ్రీరామచంద్ర విగ్రహము 51 అడుగుల ఎత్తుతో బాలుడి రూపంలో ధనుస్సు విల్లు ధరించి కమలంలో కూర్చొని బాలరాముడిగా దర్శనమిస్తారు. అలాగే శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు అక్కడ పడేలాగా తయారు చేశారు. ఇక ఈ ఆలయం గురించి చివరగా చెప్పేది ఏమిటి అంటే అయోధ్య చరిత్రకు నిజ నిర్ధారణకు 500 ఏండ్లు పట్టింది కదా. భవిష్యత్తులో అలాంటిది జరగకుండా ఉండేందుకు తర్వాత కాలం వారు ఈ ఆలయ చరిత్రను తెలుసుకునే విధంగా అయోధ్య రామమందిరం చరిత్రని, దాని వెనుక జరిగిన సంఘటనలు, వాస్తవాలు, వివాదాలు అన్ని డేట్లతో సహా కూడా ఒక టైం క్యాప్సూల్లో భద్రపరిచి రామాలయం నిర్మించే ప్రదేశంలో 200 అడుగుల లోతులో దాచి ఉంచారు. భవిష్యత్తులో ఎవరైనా ఈ ఆలయంపైకి వివాదం తెరతీస్తే ఈ టైం క్యాప్సూల్ ద్వారా వారికి సమాధానాలు దొరుకుతాయి. ఇలా అయోధ్య రామమందిరం ఎన్నో అడ్డంకులను, వివాదాలను దాటుకుని ఆఖరుకు ఈ ఆలయం ప్రారంభం కానుంది. ఈ ఆలయం జనవరి 22 తారీఖున అతిరథ మహారథుల సమక్షంలో సీతారాముల విగ్రహాలను గర్భగుడిలో ప్రతిష్ఠ చేయనున్నారు. మనకు తెలిసి ఈ సంవత్సరం భారతీయులకు ఇంతకన్నా పెద్ద పండుగ ఉండకపోవచ్చు. ఈ అయోధ్య రామమందిరానికి ఓపెనింగ్కి చాలా మందికి వెళ్ళాలని ఉంటుంది, కానీ అది కూడా ఆ రాముల వారు అనుగ్రహిస్తేనే. ఓకే, మరి మీరెంతమంది ఈ ఆలయ ఓపెనింగ్కి వెళ్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికి తెలిసేలాగా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. Chaitanya